అసలు ఎలా ఉండాలి మేడం? పిల్లల్ని పెంచే విధానం ఎలా ఉండాలి? వాళ్ళకు ఇలాంటి అంటే నెగెటివ్ ఆలోచనలు రాకుండా, ఆ సైడ్ హ్మ్. వెళ్ళకుండా ఉండాలంటే మనం ఏ ఏజ్ పిల్లల నుంచి జాగ్రత్త తీసుకోవాల్సుంటుంది? సీ చిన్నప్పటి నుంచి అంటే 3, 4 ఇయర్స్ నుంచే పిల్లలకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. హ్మ్. హ్మ్. చెప్పాలి ఓకే. ఎలా అయితే పెరుగుతున్న కొద్దీ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేయాలి. పేరెంట్స్‌కే తెలీదనుకోండి. సెక్స్ ఎడ్యుకేషన్ అవును. అంటే ఏంటో తెలీదు. హ్మ్. హ్మ్. వాళ్ళు ఎలాగో నేర్చుకోలేదు. అవును. అట్‌లీస్ట్ గైనకాలజిస్ట్ ఉంటారు, ఆబ్‌స్టెట్రిషియన్స్ ఉంటారు. వాళ్ళ దగ్గరికెళ్తే వాళ్ళు హ్యాపీగా చెప్తారు. ఓకే. యాహ్! రీసెంట్‌గా నేనొక గైనకాలజిస్ట్‌ని అలా అడిగినప్పుడు క్వెషన్ హ్మ్. తనే ఆన్సర్ చెప్పింది. "మేము హ్యాపీగా చెప్తాము. హ్మ్. మా దగ్గరికి తీసుకురండి. మీకు షైగా ఫీల్ అయితే, మీకు ఆ నాలెడ్జ్ లేకపోతే మేము చెప్తాము" ఓకే. అని తనే హ్యాపీగా చెప్తానని ఆన్సర్ చేశారు. చాలా బ్యూటిఫుల్ అనిపించింది అవును. నాకది. అండ్ ఇంకోటి ఏందంటే, ఇప్పుడు అందరూ డాక్టర్స్ దగ్గరికి అప్రోచ్ అయ్యి చెప్పించలేరు గాబట్టి, అవును. అవును. గవర్నమెంట్ గూడా ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఎందుకంటే, హ్మ్. ప్రైవేట్ స్కూల్స్‌లో అవన్నీ గూడా కొంచెం డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ అది. అవగాహన కల్పించే రకంగా బట్ ఉండాలి. రూరల్ ఏరియాస్‌లో ఇది కొంచెం ఇనిషియేటివ్ చేస్తే ఇంకా హ్మ్. బెటర్ సొల్యూషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం మనం. అవును. ఇలాంటి ఇష్యూస్‌కి ఎక్కడో సమ్ పాయింట్‌లో ఎండ్ చేసిన వాళ్ళం అవుతాం. హ్మ్. హ్మ్. యాహ్! చాలా మంది పేరెంట్స్ మీరన్నట్టుగా అంటే వాళ్ళు చెప్పటానికి సిగ్గుపడటం ఒకటైతే, హ్మ్. అసలు వాళ్ళ ఏజ్ ఇది కాదు, హ్మ్. చెప్పాల్సిన వయస్సు ఇది కాదు. కాదు. పెళ్లి వయసొస్తేనే ఇలాంటివి హ్మ్. తెలుసుకోవాలి, చెప్పాలి అనే ఒక ఆ పాయింట్ మీదనే స్టిక్ ఆన్ అయిపోయి ఆ! ఉన్నారు. అసలు ఇన్ని చూసిన తర్వాత గూడా ఆ పాయింట్ ఇంకా ఎట్లా నమ్ముతున్నారో నాకైతే హ్మ్. అర్థమైతలేదు. అవును. అవును. టెక్స్ట్ బుక్స్‌లో కూడా ఆ సబ్జెక్ట్ రాకముందే వాళ్ళు నేర్చుకొని అలాంటివి చేసేస్తున్నారు గూడా. చేసేస్తున్నారు. చాలా చూస్తున్నాం గదా! హ్మ్. ఇంకా తెలియట్లేదు మా పిల్లలు చిన్న పిల్లలని ఎట్లా అనుకుంటారు మీరు? అవును. నేర్పించాలి. ఏది హ్మ్. గుడ్, ఏది గుడ్, ఏది బ్యాడ్ అనేది, వాట్ ఈస్ రాంగ్, వాట్ ఈస్ రైట్ అనేది ఖచ్చితంగా నేర్పించాలి పిల్లలకి అవును. చిన్నప్పటి నుంచే. హ్మ్. ఎవరినైనా గట్టిగా మాట్లాడడం, హ్మ్. డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడినా పేరెంట్సే ఇమ్మీడియేట్‌గా కరెక్ట్ చేయాలి. ఓకే. దిస్ ఇస్ రాంగ్ అని చెప్పాలి హ్మ్. వాళ్ళ ముందే. అవును. లేదన్నా కొంచెం పక్కకు తీసుకెళ్ళన్నా చెప్పాలి. ఓకే. బట్ చెప్పడం మాత్రం కరెక్ట్ చేయడం మాత్రం ఇంపార్టెంట్. అవును. వాళ్ళ యాహ్! ఫ్యూచర్‌కి ఎఫెక్ట్ అవ్వకుండా యాహ్! ఉంటుంది అది హ్మ్. నిజంగా. ఇప్పుడు పేరెంట్స్ కాకుండా హ్మ్. ఎవరు చెప్పినా వినరు. వినరు. ఈవెన్ దో పేరెంట్స్ చెప్పినా వినట్లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ పేరెంటింగ్ స్టైలే రాంగ్ ఉంది. అవును. పేరెంటింగ్ స్టైల్ అంటే నాకొకటి గుర్తొచ్చింది. హ్మ్. దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ పేరెంటింగ్ స్టైల్స్. ఓకే. ఫస్ట్ ఈస్ అన్‌ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్ స్టైల్. హ్మ్. అంటే పిల్లలు ఏం చేస్తున్నారు? ఇందాక చెప్పాను కదా! అవునవును. అవును. ఆ విషయంలో హ్మ్. అసలేం పట్టించుకోరనమాట. ఓకే. వీళ్ళ బిజీ లైఫ్‌లో వీళ్ళుంటారు. వాళ్ళ బిజీ లైఫ్‌లో వాళ్ళుంటారు. హ్మ్. ఎంతసేపు డ్యూటీకెళ్ళామా, పని జేసుకున్నామా, వచ్చామా, తిన్నామా, పడుకున్నామా పడుకున్నాము. పేరెంట్స్. అవును. పిల్లలెలా ఉంటారు? స్కూల్‌కెళ్ళామా, అక్కడిక్కడ తిరిగామా, హోంవర్క్ రాసామా, పడుకున్నామా. అవును. ఏం జేస్తున్నాడు, ఏంటి అనేది వీళ్ళకి కనెక్షనే ఉండదసలు. రైట్. వండేసి ఎళ్తారు. వాళ్ళే తినేసి పడుకుంటారు. హ్మ్. సెపరేట్ రూమ్స్ ఉంటాయి. అవును. ఎవరి సెపరేట్ మొబైల్స్ ఉంటాయి. హ్మ్. సెపరేట్ టీవీలు కూడా పెట్టుకుంటున్నారు రూమ్స్‌లో. రూమ్స్‌లో. అవును మేడం. ఇంకెక్కడుంది పేరెంట్ చైల్డ్ కనెక్షన్ అనేది? టీచ్ నిజం. చేయడానికి, ఆ టైమ్ స్పెండ్ చేయడానికి ఎక్కడుంది కనెక్షన్? హ్మ్. లేదు. దట్ లేదు. ఈస్ అన్‌ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్ స్టైల్. ఇలా ఉన్న వాళ్ళే చాలా రూడ్‌గా బిహేవ్ చేస్తారు. ఓకే. రౌడీస్ కానీ, కొంచెం రెబెలియస్‌గా బిహేవ్ చేయడం, హ్మ్. ఇవన్నీ ఇక్కడి నుంచే వస్తాయి. పేరెంట్స్ ఓకే. ఇన్వాల్వ్‌మెంట్ జీరో ఉంటుంది. ఆ! టోటలీ. ఓకే. ఓకే. యాహ్! ఇంకేందంటే చాలా అగ్రెసివ్‌గా ఉంటారు. హ్మ్. చాలా ఏమంటారు ఇంపల్సివ్ అంటారు గదా! హ్మ్. హ్మ్. లైక్ ఏదన్నా అనంగానే టక్కున చాలా రియాక్షన్ కోపం వెంటనే వచ్చేస్తదనమాట. అవునవును. చిన్న చిన్న విషయాలకు కోపం వస్తుంటుంది. హ్మ్. అలాంటివి ఎక్కువుంటాయి. ఓకే. హ్యాపీగా ఉండరు. హ్మ్. ఇంకొకరిని హ్యాపీగా ఉంచరు. ఓకే. యాహ్! అంతా నెగెటివ్ థాట్స్ అంతా తోటే నెగెటివే. పెరిగిపోతుంటారు. యాహ్! హ్మ్. ఈరోజు ఎవరైనా ఫ్రెండ్స్ కాల్ చేసారా? పార్టీ చేసుకున్నామా, ఎంజాయ్ చేసినామా, వచ్చి పడుకున్నామా. అంతే. నెక్స్ట్ ఎక్కడుంది పార్టీ? హ్మ్. అంతే. అంతే ఉంటది వాళ్ళ ఓకే. ప్రపంచం. ఫ్యూచర్ పైన థాట్స్ గోల్స్ ఉండవు. ఏముండవు. ఏముండవు. అసలు హ్మ్. పేరెంట్ ఇన్వాల్వ్‌మెంట్ లేదు గదా! లేదు. ఏది మంచి, ఏది చెడు చెప్పేవాళ్ళే లేరసలు. సెకండ్ పాయింట్ ఏంటి మేడం? ఆ! సెకండ్ పేరెంటింగ్ స్టైల్ వచ్చేసి కంఫర్ట్ పేరెంటింగ్ స్టైల్. హ్మ్. అంటే మాక్సిమం ఈ కంఫర్ట్ పేరెంటింగ్ స్టైల్ ఎక్కువ లగ్జరీ ఉన్న వాళ్ళ దగ్గర కనిపిస్తుంది. అంటే హ్మ్. మేము చాలా కష్టపడ్డాము. మా లైఫ్‌లో చాలా చూసాము. హ్మ్. మా పిల్లలకి అలాంటి కష్టం నేను చూపియను. హ్మ్. వాళ్ళు అడగక ముందే అన్ని ఇచ్చేస్తా. ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తా. కార్ కావాలా? తీసుకో. తీసుకో. బైక్ కావాలా? తీసుకో. ఈ డైమండ్ నెక్లెస్ కావాలా? తీసుకో. ఇలా ఉంటదనమాట. హ్మ్. ఏది కావాలంటే అది. ఇలాంటి పిల్లలు అలాంటి పాడైన వాళ్ళు పిల్లలకి ఆ! చాలా మందున్నారు. చాలా మందున్నారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఒస్తాయి? హ్మ్. నేను చెప్పిందే వినాలి. నాకిప్పుడు ఇది గావాలంటే ఇది గావాలి. అంతే. రేపు పొద్దున పెళ్లయిన తర్వాత గూడా పార్ట్నర్‌కి అదే టార్చర్ ఉంటది. ఓకే.
ఆ! ఒక అంటే సైకోలా బిహేవ్ చేస్తాడేమో ఇంకా. సైకోలా బిహేవ్ చేస్తారు లిటరల్లీ. హ్మ్. ఎందుకంటే అట్లాంటి కష్టం విలువ తెలీదు గదా! అవును. అవును. సో, ఫ్యూచర్ మొత్తం వాళ్ళు వీళ్ళ మాటనే వినాలి హ్మ్. ప్రతి ఒక్కరు. ఓకే. థర్డ్ వచ్చేసి స్ట్రిక్ట్ పేరెంటింగ్ స్టైల్. హ్మ్. అంటే పేరెంట్స్ చెప్పిందే పిల్లలు ఇనాలి. హ్మ్. నీ ఒపీనియన్‌తో నాకు అవసరం లేదు. ఓకే. నేను చెప్పిందే నువ్వు వినాలి. నేను వండిందే నువ్వు తినాలి. హ్మ్. నేను చెప్పిందే డ్రెస్ ఏసుకోవాలి. ఎవరితోని మాట్లాడొద్దు. హ్మ్. ఇంట్లోనే కూర్చోవాలి. ఓకే. నేను చెప్పిన కోర్సే చేయాలి నువ్వు. హ్మ్. హ్మ్. పొద్దున్న లేచిన ఆ! దగ్గర నుంచి మనం అంతే. చెప్పినట్టుగానే వాళ్ళు నడుచుకోవాలి. చాలా అంతే. మంది ఉన్నారిలా పేరెంట్స్ ఉన్నారు ఇప్పటికి. ఉన్నారు. ఇలాంటి పిల్లలు ఎలా పెరిగే అవకాశం ఆ! ఉంటుంది మేడం? వీళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయనంటే, వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది తగ్గిపోతుంది. అంటే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు. ఓకే. క్లాస్‌లో టీచర్ అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ తెలిసే ఉంటది. బట్ ఆన్సర్ చేయరు. హ్మ్. నలుగురిలో ఎళ్లి మాట్లాడమంటే మాట్లాడరు. ఓకే. ఇంటికి రిలేటివ్స్ ఎవరన్నా వచ్చినప్పుడు హ్మ్. పేరు అడిగినా గూడా చెప్పరు. ఎవరన్నా రాగానే రూమ్‌లోకెళ్ళి డోర్ ఏసేసుకుంటారు. హ్మ్. అంటే నా మాట పేరెంట్సే అర్థం చేసుకోనప్పుడు బయటెవరు ఎందుకు అర్థం చేసుకుంటారు? నాకెవ్వరు లేరు. ఐ యామ్ ఎలోన్ హ్మ్. అనే ఫీలింగ్‌కొస్తారనమాట వాళ్ళు. ఓకే. వాళ్ళకి ఆహ్, ఎ ఎప్పుడన్నా అంటే ఫ్యూచర్‌లో ఏదైనా డెసిషన్ మేకింగ్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు వాళ్ళు హ్యాండిల్ చేయలేరు. సొంతంగా తీసుకోలేరు. ఓకే. ఇంకొకరి పైన డిపెండ్ అయిపోతారనమాట. అంటే హ్మ్. ఇన్ని రోజులు పేరెంట్సే డిపెండెంట్‌గా ఉండి అన్నీ అన్నీ ఎక్కువ చూసుకున్నారు. ఇన్వాల్వ్‌మెంట్ అయిపోయి చేసేసారు గదా! అవును. తనకి తెలీదనమాట. ఎలాంటి సిట్యుయేషన్‌లో ఎలా ఎలా ఉండాలి? హ్మ్. ఎవరితో ఎలా మాట్లాడాలి? తెలీదు. అవును. ఓకే. కొందరు చాలా సైలెంట్‌గుంటారు. హ్మ్. అవును. అసలు ఎవరితో ఎక్కువ కలవలేరు. కలవరు. అలాంటి వాళ్ళు స్ట్రిక్ట్ పేరెంటింగ్ స్టైల్‌లో హ్మ్. వాళ్ళ పేరెంట్స్ ఉన్నారని అర్థం. అలాంటి పెంపకంలో పెరిగిన వాళ్ళు యాహ్! ఇలా అవుతారు. నెక్స్ట్ వచ్చేది స్ట్రెస్ ఫ్రీ పేరెంట్. హ్మ్. ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో పేరెంట్స్‌కి అవేర్‌నెస్ కల్పిస్తున్నానో, ఏదైతే చేయాలి, ఏం చేయకూడదు, హ్మ్. ఒక టీచింగ్ పేరెంట్‌గా కాకుండా ఒక లెర్నింగ్ పేరెంట్‌గా ఉండాలి. అంటే ఓకే. ఆల్వేస్ పిల్లలతో హ్యాపీగా ఉంటూ పేరెంట్స్ కూడా పిల్లల వర్క్‌లో ఇన్వాల్వ్ అవుతూ, ఓకే. హ్యాపీగా హోంవర్క్ రాయిస్తూ, హ్యాపీగా లేపుతూ, హ్మ్. హ్యాపీగా నిద్రపోచుతూ ఇదంతా చెప్తుంటే కొందరు పేరెంట్స్ ఏమంటారో తెలుసా? హ్మ్. మరీ ఇంత ఏమంటారు? గారాబం. ఆ! మరీ ఇంత గారాబం చేస్తే మీ నెత్తికెక్కి కూర్చుంటారని అంటారు. ఆ! అలా ఉన్నవాళ్ళు గూడా ఉన్నారు గదా మేడం దట్ మరి. ఈస్ రాంగ్. హ్మ్. కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అంటే కొన్ని బౌండరీస్ ఉంటాయి. వాట్ ఓకే. ఈస్ గుడ్, వాట్ ఈస్ రాంగ్ హ్మ్. హ్మ్. అనేది పిల్లలకు నేర్పించాలి. ఓకే. అంటే ప్రతీదీ ఇందాక మీరు అనుకుంటుంది కంఫర్ట్ పేరెంటింగ్ స్టైల్. అవును. నేను అవును. చెప్పేది స్ట్రెస్ ఫ్రీ పేరెంటింగ్ స్టైల్. ఓకే. ఆ! దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. డిఫరెన్స్ ఉంది. ఏది చెప్తే అది ఇవ్వడం కాదు. ఏడవగానే ఇవ్వడం కాదు. హ్మ్. ఎందుకివ్వాలి? ఇప్పుడు ఇవ్వకపోతే అది కావాలంటే మనం ఎలా సంపాదించాలి దాన్ని అనే ఓకే. స్కిల్‌ని నేర్పించాలి. ఓకే. ప్రతీదీ వాళ్ళకర్థమయ్యే విధంగా చెప్పగలగాలి. హ్మ్. హ్మ్. అది ఒక లెర్నింగ్ పేరెంట్‌గానే మనం చెప్పగలుగుతాం. హ్మ్. ఎప్పుడు గూడా నువ్వు అది తిను, నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి, ఇలా ఉండు, అలా ఉండు అని చెప్పేవాళ్ళు టీచింగ్ పేరెంట్. లెర్నింగ్ పేరెంట్ అనంటే హ్మ్. ఆల్‌వేస్ పేరెంట్ నేర్చుకుంటూనే ఉంటాడు ప్రతీదీ. ఓకే. పిల్లల నుంచైనా సరే, బయట వాళ్ళ నుంచైనా సరే, ఇతరుల నుంచి ఎక్కడైనా సరే హ్మ్. ప్రతి విషయం నేర్చుకుంటాడు ఓకే. పేరెంట్ అనేది. హ్మ్. హ్మ్. నాకన్నీ తెలుసు అనే స్టేజ్‌లో ఉండడు. హ్మ్. సో, దట్ ఈస్ స్ట్రెస్ ఫ్రీ పేరెంట్. ఓకే. అలాంటి పిల్లలు హ్మ్. ఎప్పుడు రెస్పాన్సిబుల్‌గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు అండ్ సక్సెస్‌ఫుల్‌గా ఉంటారు. హ్మ్. పిల్లలుంటారు ప్లస్ పేరెంట్స్ పేరెంట్స్ కూడా కూడా. హ్యాపీగా ఉంటారు. ఓకే. చెప్పటం వరకైతే ఈజీనే. ఆ! మాకున్న పనులు, మా బిజీ అవును. షెడ్యూల్స్‌లో, మా హెడేక్స్ మాకున్నప్పుడు, మేము ఎంత ఉండాలన్నా మేము ఉండలేకపోతున్నాము. అసలు ఎట్లా సాధ్యపడుతుంది? మీరు బానే చెప్తున్నారు అవును. అంటారు గదా మేడం. కరెక్ట్. ఏం జెప్తారు అలాంటి వాళ్ళకి? సీ కొన్ని పాయింట్స్ ఉంటాయి. పిల్లలతో ఎలా హ్మ్. మన మాట వినేలా చేయాలి ఆ! అనేది. పిల్లలు మీ మాట వినాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మీకు ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వాలి. ఓకే. ఈ కనెక్షన్ పేరెంట్ చైల్డ్ కనెక్షన్ అనేది లేదనుకోండి, హ్మ్. మీరు 20 టైమ్స్, 50 టైమ్స్ చెప్పినా వాళ్ళు వినరు. హ్మ్. కొన్ని సందర్భాలుంటాయి వాళ్ళు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. అంటే ఎలా వండుతున్నారు? మీరు ఎదుటోళ్ళతోని ఎలా మాట్లాడుతున్నారు? హ్మ్. అడిగిన దానికి ఎలా రెస్పాండ్ అవుతున్నారు? ఏదైనా ఓకే. మిస్టేక్ జరిగినప్పుడు తిడుతున్నారా? ఈ ప్రతి ఒక్కటి గమనిస్తారు. హ్మ్. హస్బెండ్ అండ్ వైఫ్ కన్వర్జేషన్ ఎలా మాట్లాడుకుంటున్నారు? ఒక హ్మ్. ఆర్గ్యుమెంట్‌లో ఎంత కూల్‌గా, ఎంత పీస్‌ఫుల్‌గా హ్యాండిల్ ఆ చేస్తున్నారు. సిట్యుయేషన్‌ని సాల్వ్ చేసుకుంటున్నారు. హ్మ్. ప్రతీదీ గమనిస్తారు. ఓకే. మీరనుకోవచ్చు పిల్లలు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు గదా! వాళ్ళకి తెలీదు మనం ఏం చేసినా వాళ్ళు పట్టించుకోరు.
అనే మూడ్ లో మనం ఉంటే ఉమ్, ఉమ్. వాళ్ళ ఇంకొక సైడ్ బ్రెయిన్ మన మీదనే కంపల్సరీ ఉంటది. ఓకే. ఎందుకంటే 49% పేరెంట్స్ ఇన్వాల్వ్మెంటే ఉంది. అవును. ఇంట్లో నుంచే చాలా విషయాలు నేర్చుకుంటారు. ఉమ్, ఇంకా అదర్ యాక్టివిటీస్, ఎన్విరాన్మెంట్ అది అని అంటే దట్ ఈస్ డిఫరెంట్. ఓకే. ఇక్కడ మీ కనెక్షన్, పేరెంట్ చైల్డ్ కనెక్షన్ స్ట్రాంగ్ గా ఉంటే ఉమ్, ఖచ్చితంగా మంచి డిసిషన్ తీసుకుంటారు. మంచి బిహేవియరే బిల్డ్ అవుతుంది. ఓకే. పిల్లలు రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలంటే మీరు రెస్పెక్ట్ఫుల్ గా ఉండండి. ఉమ్, పిల్లలు పేషెన్స్ తో ఉండాలి, అరవద్దు, ఉమ్, ఎవరిని కొట్టకూడదు అంటే మీరు పేషెంట్ గా ఉండండి. ఓకే. వాళ్ళు అరిచినప్పుడు మీరు పేషెన్స్ లూజ్ అయిన అనుకో, ఉమ్, వాళ్ళు కూడా ఆటోమేటిక్ నెక్స్ట్ సిచ్యువేషన్ లో ఇంకా డబుల్ పేషెన్స్ లూజ్ అవుతారు. ఓకే. అంత అగ్రెసివ్ గా అవుతారు. వాళ్ళు ఎంత అయినా సరే ఉమ్, మీరు కామ్ గా ఉండండి. కామ్ వాయిస్ తో మాట్లాడాలి, ఉమ్, ప్రేమగా చెప్పాలి. ఒకవేళ చిన్న పిల్లలు ఇంకా ఉన్నారు, సమ్ 2, 3, 4, 5 years ఉన్నా కూడా ఓకే. మన మాట వినాలి. అంటే సపోజ్ ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏడుస్తున్నారు అనుకోండి, చాలా ఏడుస్తున్నారో ఎందుకో అర్థం కాదు, ఉమ్, అడిగినా చెప్పరు. అలాంటి సిచ్యువేషన్ లో మీరు ఏం మాట్లాడొద్దు. ఉమ్, జస్ట్ దగ్గరికి వెళ్ళి నీల్ డౌన్ చేసి ఉమ్, ఒక్కసారి హక్ చేసుకోండి. ఉమ్. ఏడవనివ్వండి. ఏడవకు ఏడవకు అనే మాట మనం చెప్పొద్దు చెప్పొద్దు. వాళ్ళకి. ఓకే. వాళ్ళు ఏమనుకుంటారు, ఏడవకు ఏడవకు అన్నప్పుడు నా ఫీలింగ్స్ వల్ల అర్థం చేసుకోవట్లే. ఎంతసేపు మనం ఒక ఏమంటారు, ఆ, ఒక టాస్క్ ఫినిష్ చేయాలనే ఇంటెన్షన్ తోటే ఒక అడల్ట్ ఉంటాడు. బట్ Okay. పిల్లలు ఒక ఎమోషన్ బేస్డ్ ఉంటారు అనమాట. ఉమ్, ఉమ్. సో వాళ్ళ ఎమోషన్స్ ని కంట్రోల్ చేయకండి, లెట్ ఇట్ గో. అంటే మనం ఎంతసేపు వాళ్ళ నేను ఏడుపు ఉన్నాను ఆపించడానికి ప్రయత్నిస్తున్నాము. ఎంతసేపు ఆపడానికి ప్రయత్నిస్తున్నాం. ఉమ్, ఎందుకు ఏడుస్తున్నాడు అని వాడి బాధ మనం అర్థం చేసుకోవట్లేదు. ఉమ్. ఓకే. వాళ్ళకి కావాల్సింది మీ ఫిజికల్ టచ్, ఓకే. ఒక కంఫర్ట్ ఇవ్వాలి వాళ్ళకి. ఉమ్, చిన్న పిల్లలైతే. అదే పెద్దవాళ్ళు అయితే కొంచెం భుజం మీద చేయేసి రబ్ చేయడం, హెడ్ పైన చేయేసి రబ్ చేయడం. ఇక్కడ చాలా మంచి ఏమంటారు సెన్సెస్ ఉంటాయి వాళ్ళకి. ఓకే. ఈ స్పైనల్ కార్డ్ ఏదైతే ఉందో మంచి కంఫర్టింగ్, సూతింగ్ ఇస్తుంది పిల్లలకి. ఉమ్, ఉమ్. కొంచెం పెద్దవాళ్ళైతే ఓకే. చిన్న పిల్లల్ని కూడా ఎత్తుకొని కొద్దిసేపు హక్ చేసుకోండి, ఏం మాట్లాడకండి. ఉమ్, లెట్ దెమ్ క్రై, వాళ్ళే ఊరుకుంటారు. ఉమ్, నా చిన్న పాప కూడా చాలా మొండిగా, అగ్రెసివ్ గా ఉంటుందన్నమాట. ఉమ్. నేను ప్రతిసారి ఇదే చేస్తాను. ఏదన్నా కాగానే నేను ఏడు పాపు అని నేను చెప్పాను. ఆ, జస్ట్ వెళ్ళి రానా నేను ఎత్తుకుంటారా అని చెప్పి ఎత్తుకొని ఒక 2 minutes అలా 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 చేస్తే తనే కామ్ అయిపోతుంది. ఓకే. తర్వాత ఏమైంది నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే అప్పుడు అక్క అది తీసుకుంది, అక్క అది చేసింది, ఇది చేసింది, ఏమైందో ఇన్సిడెంట్ చెప్తుంది. అప్పుడు చెప్తుంది. దాని తగ్గట్టు పెద్ద పెద్ద పాప దగ్గర కూడా అగ్రెసివ్ గా నువ్వు ఎందుకు చేసినావు అట్లా, ఉమ్, ఉమ్. ఇలా ఎందుకు చేసావు, అది చిన్నది కదా ఇచ్చేయి, ఇలాంటి మాటలు పెద్దవాళ్ళ దగ్గర మాట్లాడొద్దు. ప్రతి ఒకవేళ ఒక్కరు చేసేది ఇదే. అదే మిస్టేక్, Parents. అదే మిస్టేక్. ఓకే. అలా చేసినప్పుడు ఏమవుతుంది, సిబ్లింగ్స్ మధ్యలో ఈ బాండింగ్ ఏదైతే ఉందో, అక్క చెల్లెలు గాని, అన్న తమ్ముడు గాని, ఉమ్, అక్క తమ్ముడు గాని, ఇలాంటి ఈ సిబ్లింగ్స్ రిలేషన్ ఏదైతే ఉందో వాళ్ళు దూరం అవుతారు. పేరెంట్స్ చేసిన మిస్టేక్ కి పిల్లలు దూరం అవుతున్నారు. ఉమ్. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీలో కొందరు పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే బయట చిన్న వాళ్ళు వెళ్ళిపోతారు, అవును. చిన్న వాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకు, వాళ్ళ కనెక్షన్ మిస్ అయింది అక్కడ. ఉమ్, పేరెంట్సే చేస్తారు అది, ఓకే. వాళ్ళు కాదు. ఎంతసేపు చిన్నవాడు 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 అని ప్రయారిటైజ్ చేస్తే పెద్దవాళ్ళకి కోపం వస్తుంది. మరి నేనేంటి, ఉమ్, నేను కూడా నీకే కదా పుట్టినా, అవును. నన్ను ఎందుకు డిఫరెన్షియేట్ చేస్తున్నావు అని ఒక ఫీలింగ్ కి మాత్రం ఖచ్చితంగా వస్తారు వాళ్ళు. అవును. అంటే సెకండ్ వాళ్ళు రాగానే నన్ను తక్కువ చేసి చూస్తున్నారు వీళ్ళు ఉమ్, ఉమ్. అనేది ఉంటది ఓకే. ఖచ్చితంగా. చిన్న చిన్న బాబు పిల్లలు ఉంటారు, సెకండ్ పుట్టిన ఉమ్, ఉమ్. పిల్లలు. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళేమో ఒక 2, 3 years ఉన్నప్పుడే ఉంటారు. వీళ్ళు చిన్న వాళ్ళు పుడతారు. అవును. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇలాంటివి జరుగుతుంటాయి. ఉమ్, అలాంటప్పుడు ఏం చేయాలని అంటే ఇద్దరు పార్ట్నర్ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఉమ్, వైఫ్ చిన్న పాపను చూస్తున్నప్పుడు హస్బెండా లేకపోతే అత్తనా లేకపోతే ఇంకా ఇంట్లో ఎవరన్నా ఉన్నా సరే వాళ్ళు ఫస్ట్ వాళ్ళని కంపల్సరీ చూడాలి. ఓకే. ఎందుకంటే వాళ్ళు మెంటలీ చాలా డిస్టర్బ్ అవుతారు, లోన్లీ ఫీల్ అవుతారు. లోన్లీగా ఫీల్ అవుతారు, ఒక ఫ్రీజ్ మోడ్ లోకి వెళ్తారు అనమాట. ఓకే. ఎక్కువ మాట్లాడడం తగ్గించేస్తారు. ఇంకా నా మాట ఎవరు వినరు అని మాట్లాడమే తగ్గించేస్తారు. కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోతుంది. సో ఇలాంటి కాంప్లికేషన్స్ అన్ని పేరెంట్స్ నుంచే వస్తాయి. అందుకోసమే పేరెంటింగ్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క పేరెంట్స్ నేర్చుకోవాలి.
నిజమే మేడం. నాకు అనిపిస్తోంది. ఆ! 99% ఇలాంటివన్నీ పిల్లల హ్మ్. విషయంలో చూస్తుంటాం గదా! హ్మ్. చాలా వరకు ప్రతి 10 ఇళ్లలో ఒక 8 మందిలో ఇలాంటివుంటాయి. అక్కని ఖచ్చితంగా. అలా అన్నావు, చెల్లని హ్మ్. ఇలా అన్నావు, నన్నెందుకు అవును. అనలేదు. హ్మ్. ఇట్లాంటివి వింటుంటాం సిబ్లింగ్స్ మధ్యలో. అంటే ఖచ్చితంగా కంపారిజన్ ఉంటుంది అవును. పిల్లల అంటే మధ్యలో. పేరెంట్స్‌కే తెలీదు వాళ్ళ మిస్టేక్ అవుతుందని. చేస్తున్నారని. అవును. అవును. ఆ! ఓకే. మరి నిజంగా అట్లాంటి ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడు మనకు మీరన్నట్టుగా పక్కన హ్మ్. ఎవ్వరు సపోర్ట్ లేరు. ఇద్దరిని మనమే హ్యాండిల్ చేయాల్సిన హ్మ్. సిట్యుయేషన్ ఒస్తది. అప్పుడు ఆ సిట్యుయేషన్‌ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళొచ్చంటారు? పిల్లలు ఇద్దరూ హ్మ్. హ్యాపీ ఫీల్ అయ్యే రకంగా? ఇప్పుడున్న జాబ్స్ అయితే 9 టు మళ్ళీ ఈవినింగ్ వరకైతే ఖచ్చితంగా ఒకరు వర్క్ చేయాల్సిందే. అవును. ఇంకా పిల్లలు చిన్నగున్నారు కాబట్టి ఒక మదర్ కంపల్సరీ చూసుకోవాలి ఇద్దరిని. అవును. అలాంటప్పుడు సెకండ్ పాపని, సెకండ్ బేబీని హ్మ్. ఆహ్, కేరింగ్ చేసిన తర్వాత ఫస్ట్ బేబీ దగ్గరికెళ్ళి కొంచెం మాట్లాడుతూ ఉండాలి. హ్మ్. ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతూ ఉండాలి. ఓకే. ఖచ్చితంగా ఇది. హ్మ్. ప్రతి ఒక్క పేరెంట్ చేయాలి. హ్మ్. అండ్ హస్బెండ్ వచ్చిన తర్వాత గూడా ఫస్ట్ పెద్ద పాపని పట్టుకోవాలి. హ్మ్. హస్బెండ్ కూడా రాగానే ఫస్ట్ పెద్ద వాళ్ళ దగ్గరికెళ్ళాలి. హ్మ్. ఎందుకంటే చిన్న వాళ్ళే మనకు క్యూట్‌గా కనిపిస్తారు. ఫస్ట్ వాళ్ళనే వచ్చి ముద్దాడుతుంటాం. బట్ అవును. దట్ ఈస్ రాంగ్. హ్మ్. ఫస్ట్ వాళ్ళు మిమ్మల్ని ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. సెకండ్ వాళ్ళు రాకముందు నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అవును. సో, మీ ప్రేమ వాళ్ళకెక్కువ అవసరం. హ్మ్. సెకండ్ వాళ్ళకి తెలీదు తెలీదసలు అక్కడ అంత. ఏం జరుగుతుంది. హ్మ్. అందుకే ఆ మిస్టేక్ చేయకండి. హ్మ్. ఫస్ట్ ఓకే. వీళ్ళదయిన తర్వాత సెకండ్ వాళ్ళ దగ్గరికెళ్ళండి. హ్మ్. నాకు తెలుసు మీకు సెకండ్ వాళ్ళ పైనే ఎక్కువ ప్రేముంటది. ఎందుకంటే చాలా క్యూట్‌గుంటారు. హ్మ్. ఎక్కువ ప్రేమ చిన్న వాళ్ళ మీదనే ఉంటది ఆబ్వియస్‌లీ. నిజంగా. అవును. ఇది నిజమేనా మేడం? హ్మ్. నిజంగానే? ఖచ్చితంగా ప్రతి ఒక్క ఉంటది. ఇంట్లో అంటారు. ఎందుకు నా అనంటే మీద కన్నా పెద్దవాళ్ళు కొంచెం రూడ్‌గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు గదా! హ్మ్. హ్మ్. కొంచెం లవ్ అనేది తగ్గిపోతది వీళ్ళ పైన. ఓకే. ఓకే. ఎందుకు? మళ్ళీ హ్మ్. మనమే చేస్తున్నాం. ఆ! మనమే ఇవ్వట్లేదు లవ్. అవును. అందుకే వాళ్ళు రిటర్న్ ఆహ్, రూడ్‌గా బిహేవ్ చేస్తున్నారు. ఓకే. వాళ్ళది కోరుకుంటున్నారు. ఆ అటెన్షన్‌ని కోరుకుంటున్నారు. హ్మ్. హ్మ్. అది ఓకే. రాకపోయేసరికి రూడ్‌గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఓకే. హ్మ్. చాలా మంది పిల్లల విషయానికొస్తే ఇందాక మీరన్నట్టుగా సైలెంట్‌గా అయిపోయి, లోన్‌లీగా హ్మ్. ఇంటికొచ్చిన తర్వాత మనం కలిసి మాట్లాడదాం అన్నా గూడా మనకు టైం ఇవ్వకుండా, అందరం ఒక దగ్గర కూర్చుంటే వాళ్ళు సెపరేట్‌గా రూమ్‌లోకెళ్ళిపోయి అలా ఉండిపోతుంటారు. దానంతటికి అంటే పేరెంటింగ్ కరెక్ట్‌గా లేకపోవడమే రీజన్ అంటారా మేడం? ఖచ్చితంగా. మరి అటువంటి పిల్లల్ని మనం ఎలా నార్మల్‌గా తీసుకురావచ్చంటారు? హ్మ్. ఇప్పుడు పిల్లల్ని సెపరేట్ చేసి చూసేదానికంటే, హ్మ్. మనం మనమందరం ఒక ఫ్యామిలీ. మనమందరం యూనిటీగా ఉండాలి అని ఫ్యామిలీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని పెట్టుకోవాలి. హ్మ్. అంటే ఎవరైనా సరే 9 వరకు మనం మొబైల్స్, టీవీ ఏమున్నా కూడా ఆఫ్ చేయాలి. ఓకే. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారి కంపల్సరీ కలిసి భోంచేయాలి. హ్మ్. అందరం కలిసి కాసేపు మాట్లాడాలి. కాసేపు వాకింగ్ చేయాలి. కాసేపు పార్క్‌కెళ్ళాలి. ఓకే. ఇలాంటివి యూనిటీగా చేస్తే వాళ్ళు కూడా ఏమంటారు ఆ బాండ్, ఆ సపోర్ట్ అనేది ఫీల్ అవుతారు. హ్మ్. హ్మ్. ఎంతసేపు వీళ్ళని సెపరేట్ చూడడం, వాళ్ళని సెపరేట్ చూడడం, మీ బిజీ లైఫ్‌లో వీళ్ళు, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఉంటే ఈ కనెక్షన్ అనేది దూరం అవుతుంది. అవును. సో, ఓకే. వాళ్ళు కూడా వాళ్ళ కంఫర్ట్ జోన్‌లోకెళ్ళిపోతారు. హ్మ్. ఈ సపోర్ట్ దొరకకపోయేసరికి ఓకే. ఇంకొక డైవర్షన్‌కి చూసుకోవడానికెళ్తారు. హ్మ్. హ్మ్. ఓకే. వాళ్ళ లోకం వాళ్ళకి క్రియేట్ అవుతుంది. హ్మ్. మెల్లి మెల్లిగా. అది మనకు గూడా తెలీదు. అది అవును. పెద్దగా అయిన తర్వాత అప్పుడు మాట్లాడట్లేదు, అవును. రావట్లేదు ఇవన్నీ మాట్లాడతారు. హ్మ్. చాలా ఎక్కువ మార్పొచ్చి ఇంకా వాళ్ళు మొత్తం మనకు దూరంగా ఉండిపోయారు అనే ఒక ఆ సిట్యుయేషన్ క్రియేట్ అయినప్పుడే అర్థమవుతుంది నిజంగా. అవును. మేడం చాలా మంది పిల్లలు పేరెంట్స్ చెప్పింది అస్సలు వినరు. మనం ఎంత ప్రేమగా చూసుకున్నా, ఎలా ఉన్నా, అడిగింది తెచ్చిపెట్టినా, తెచ్చిపెట్టకపోయినా, స్ట్రిక్ట్‌గా ఉన్నా, ఎలా ఉన్నా గూడా మన విషయానికొచ్చేసరికి ఇంట్లో వాళ్ళు చెప్పింది ఎళ్ళు నువ్వు, నువ్వేంది నాకు చెప్పేది అని లైట్ తీసుకుంటుంటారు. అదే ఫ్రెండ్స్ విషయానికొచ్చేసరికి వీళ్ళే నా ఫ్యామిలీ మెంబర్స్ అన్నట్టుగా ఫీల్ అయిపోయి, వాళ్ళు ఏది చెప్తే అది వినేటట్టుగా కొంతమంది పిల్లల్ని చూస్తున్నాం. ఎందుకు ఇది ఎటువంటి సందర్భాల్లో ఇలా జరిగే అవకాశం ఉంటుందంటారు? ఇందాక నేను చెప్పాను గదా! హ్మ్. మీ పిల్లలు రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడాలంటే మీరు రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉండండి. అవును. ఎవ్వరిని ఇంకొక ఫ్యామిలీ మెంబర్‌తో కంపేర్ చేయడం గానీ, హ్మ్. డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడడం గానీ, నిక్ నేమ్స్ పెట్టి మాట్లాడడం గానీ, హ్మ్. ఇలాంటివి చేయకూడదు. ఓకే. పిల్లలు ఇంకొకరిని టీజ్ చేస్తున్నా అప్పుడే కరెక్ట్ చేయాలి వాళ్ళని. హ్మ్. హ్మ్. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బాండ్ ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. జోక్స్ అయిపోయినాయి ఇప్పుడు. అవును. బట్ దట్ ఈస్ ద సీరియస్ ఇష్యూ. హ్మ్. మనం అంటే పేరెంటింగ్ విషయంలో
హస్బెండ్ వైఫ్ హస్బెండ్ పైన జోక్స్ వేసుకోకూడదు పిల్లల ముందు. అది కూడా ఓకే. మీరు ప్రైవేట్ లైఫ్ ఏదైనా ఉంటే ప్రైవేట్ గా చూసుకోవచ్చు, బట్ పిల్లల ముందు ఎప్పుడు ఆల్వేస్ రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడండి. ఓకే. మీరే రెస్పెక్ట్ ఇవ్వకపోతే మమ్మీ డాడీ ఆబ్వియస్లీ చులకనగానే చూస్తారు అవును. కదా. రైట్. ఇంకెవరైనా ఇప్పుడు సపోజ్ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు, మా వాడు చూడు ఎప్పుడు అల్లరి చేస్తూనే ఉంటాడు, ఎన్నిసార్లు చెప్పినా వినాడు, ఎప్పుడు చూసినావా ఇగో ఇట్లానే చేస్తాడు చూడు, చూపిస్తా. వాళ్ళ ముందే ఎగ్జాంపుల్ గా తీసుకొని చూపిస్తే ఎంత ఎంబారేసింగ్ ఉంటది. అవును. వాళ్ళు నెక్స్ట్ టైం మళ్ళీ రావడానికి ఇష్టపడతాడా, వచ్చి లేదు. మాట్లాడడానికి ఇష్టపడతాడా? లేదు. లేదు. ఎవరి మిస్టేక్ మళ్ళీ ఇక్కడ? మనదే. మనదే. మన బిహేవియరే కరెక్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎవరితోని ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియట్లేదు మనకి. అవును. అందరి ముందు అన్ని టాపిక్స్ మాట్లాడుతున్నాం. ఓకే. మనం పిల్లల ముందు మనం అంటే మనకున్న ఇబ్బందుల్ని మనం చిన్నప్పటి నుంచి అంటే చాలా వరకు ఒక 80s 90s వాళ్ళని తీసుకుంటే కిడ్స్ ని విలేజెస్ లో అట్లాంటి వాళ్ళని తీసుకుంటే చాలా ఇబ్బందులు పడి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎన్నో స్ట్రగుల్స్ అనుభవించి వచ్చి ఇప్పుడు వాళ్ళ పిల్లల విషయానికి వచ్చేసరికి అలా ఉండకూడదు అని చెప్పి అతి జాగ్రత్త చేసి అతి గారవం చేసి వాళ్ళని పెంచుతుంటారు. కొంతమంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఇబ్బందులు అర్థం చేసుకొని మంచిగా పెరిగే పిల్లలు ఉంటారు. కొంతమంది ఇంత చెప్పినా కూడా ఆటోమేటిక్ గా నెగిటివ్ సైడ్ వెళ్ళిపోతుంటారు. ఎందుకని జరుగుతుందంటారు ఇలా? సేమ్ మళ్ళీ పేరెంట్ చైల్డ్ కనెక్షన్ ఇది. ఎవరైతే పేరెంట్ చైల్డ్ కనెక్షన్ బిల్డ్ చేసుకుంటారో ఆటోమేటికలీ వాళ్ళ బాధని, వాళ్ళ హ్యాపీనెస్ ని, వాళ్ళ సాడ్నెస్ ని అన్ని షేర్ చేసుకుంటారు పిల్లలు. అలా షేర్ చేయడమే కరెక్ట్ అంటారా? షేర్ చేయడమే కరెక్ట్. ఎందుకనంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి అన్ని అర్థమవుతాయి. అప్పట్లో మనకేం తెలీదు. అవును. అసలు డిప్రెషన్, స్ట్రెస్ అనేది మనకు తెలీదు. లేదు అసలు. 10th 12th క్లాస్ కొందరికి అయితే మ్యారేజ్ అయిన తర్వాత అత్తమామ మాటనే వినాలి అన్నప్పుడే స్ట్రెస్ గా ఫీల్ అవుతుండే. అది స్ట్రెస్ అని కూడా తెలియదు అప్పుడు. స్ట్రెస్ అని కూడా తెలీదు. కానీ ఇప్పుడు 7th 8th క్లాస్ నుంచే స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్ అని సూసైడల్ థాట్స్ కూడా వస్తున్నాయి వాళ్ళకి. అవును. అంటే టెక్నాలజీ అలా పెరిగిపోయింది, ఎన్విరాన్మెంట్ చేంజ్ అయిపోయింది, అలాంటి ఎక్కువ రిసోర్సెస్ మనకు దొరుకుతున్నాయి. డైవర్షన్ కి గానీ, సోషల్ మీడియా గానీ, హై స్టిమ్యులేటెడ్ కాంటెంట్ చూడడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ అయిపోయింది. మెయిన్ రీజన్ ఇన్ఫోబెసిటీ అంటాను నేను. అంటే జనరల్ గా మీకు కావాల్సిన దానికంటే ఎక్కువ తింటే ఏమవుతుంది, ఒబేసిటీ వస్తుంది కదా. అవును. మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం అనుకోండి, ఇన్ఫోబెసిటీ అంటాం. ఓకే. ఇన్ఫోబెసిటీ అంటే ఫర్ సపోజ్ 10 to 12 years ఉన్న పిల్లలు ఏదైతే ఇన్ఫర్మేషన్ తీసుకోవాలో ఇప్పుడు 4-5 years ఉన్న పిల్లలు అంత ఫాస్ట్ గా తీసుకుంటున్నారు. అంటే 3 times ఎక్కువ. అప్పుడు ఏమవుతుంది, ఇన్ఫోబెసిటీ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్ లో ఎనర్జీ లెవెల్స్ కూడా ఎలా ఉంటాయి, ఫుల్ హైపర్ ఉంటాయి, అగ్రెసివ్ గా తయారవుతున్నారు. ఆ ఎనర్జీ ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు పిల్లలకి. సో ఎక్కడ పెడుతున్నారు ఆ ఎనర్జీ మొత్తం? పేరెంట్స్ కి బ్యాక్ ఆన్సర్ ఇవ్వడం, సిబ్లింగ్స్ ని కొట్టడము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఎక్కువ ఇన్ఫర్మేషన్ అన్నమాట సోషల్ మీడియాలో. ఇప్పుడు చూడండి, మీరు ఒక 1 minute నేను అక్కడికి వెళ్ళేసి వస్తా అని చెప్పగానే మీరు ఫోన్ తీస్తారు, రీల్స్ షార్ట్స్ ఏదో చూసుకుంటూ కూర్చుంటారు. ఒక్క షార్ట్ తోటి ఆగిపోతామా? ఒకటి చూసి పెట్టేస్తామా? లేదు. నేను వచ్చే వరకు అది మీరు చూస్తూనే ఉంటారు కదా. మరి మనకే అలా ఉంటే పిల్లల్ని ఎంత అట్రాక్ట్ చేస్తుంది అది కదా. వాళ్ళకి ఇంకా చాలా కొత్త. ఒకటి చూడగానే మన మైండ్ కి డోపమైన్ అనే ఏమంటారు హార్మోన్ రిలీజ్ అవుతుంది. అలా ఇంకొకటి చూడాలి అనేది మైండ్ అడుగుతూ ఉంటుంది, ఇంకా చూడు అని. సో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు మైండ్ అనేది. మైండ్ కూడా ఏమవుతుంది, ఒక దాని మీద మన ఫుల్ ఫోకస్ పెట్టిన తర్వాత రా హోంవర్క్ చేద్దురా, రా తిందాము అని పిలిచినప్పుడు మైండ్ పలకదు. ఎందుకంటే ఆ మోడ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ లో ఉంది మైండ్. ఇవి చిన్న చిన్న సిల్లీ థింగ్స్ లాగా కనిపిస్తాయి. తినడము, పడుకోవడము, హోంవర్క్ రాయడం, ఇవన్నీ చిన్న చిన్న థింగ్స్ లాగా కనిపిస్తాయి. ఇప్పుడు నేను దాని మీద పెట్టాలా ఎనర్జీ? అవసరం లేదు అనే మోడ్కి వస్తారనమాట. అందుకే చెప్పిన మాట అసలు వినరు పిల్లలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిస్ట్రాక్షన్ ని దూరం చేయాలి. మేడం, పిల్లల విషయానికి వచ్చేసరికి ఇందాక మీరు అన్నట్టుగా ఫుడ్ విషయం గానీ, చదువు విషయం గానీ,
వాళ్ళంతట వాళ్ళు పుస్తకాలు అసలు తీయరు కొంతమంది పిల్లలు. మనం చదువుకోమని చెప్తే ఎప్పుడు ఏదో ఒకటి చెప్తానే ఉంటావు. మాకు తెలీదా అంత మాత్రం అట్లా అంటూ ఉంటారు. నిజంగా పిల్లలకి మనం చెప్పడం కరెక్ట్ కాదంటారా అలా? సి 1 టైమ్ చెప్పాలి, హ్మ్. 2 టైమ్ చెప్పాలి, హ్మ్. 3rd టైమ్ చెప్పొద్దు. ఓకే. మీరే ఒక బుక్ తెచ్చుకొని వాళ్ళ ముందు కూర్చోండి. హ్మ్. టీవీ, ఫోన్ ఏదున్నా మీది పక్కన పెట్టేసేయండి. హ్మ్. ఆఫ్ చేసేసేయండి. మీరు ఒక బుక్, ఒక మ్యాగజైనో ఏదో ఒకటి తెచ్చుకొని పక్కన కూర్చొని చదవండి. మీరు ఓకే. చెప్పకండి చదవమని. హ్మ్. చెప్పేసారు అయిపోయింది. అయిపోయింది. మీరు తెచ్చి కూర్చోండి. హ్మ్. ఆటోమేటిక్‌గా వాళ్ళు గూడా వచ్చి చదువుకుంటారు. 1 ఓకే. టైమ్ చూస్తారు, 2 టైమ్ చూస్తారు, హ్మ్. 3rd టైమ్ చూస్తారు, 10 టైమ్ చూస్తారు. 11th టైమ్ వాళ్ళే వచ్చి కూర్చుంటారు. మార్పు ఆటోమేటిక్‌గా వస్తుంది. మీరు చెయ్యండి. వాళ్ళు ఓకే. చేసేస్తారు. ఓకే. మార్పు వాళ్ళది వాళ్ళే పేరెంట్స్ నుంచే తినాలి. మొదలవ్వాలి. అంతే. వాళ్ళది వాళ్ళే తినాలి. హ్మ్. ఎంత పిలిచినా తినరు. అటు ఇటు ఇల్లంతా పరిగెట్టిస్తుంటారు. అవును. అలాంటప్పుడు అందరూ ఫ్యామిలీ కలిసి కూర్చోవాలి. హ్మ్. కలిసి అందరూ భోంచేయాలనేది ఒక రూల్ పెట్టుకోవాలి. ఓకే. ఎవ్రీ నైట్ అంటే డిన్నర్ టైమా, లంచ్ హ్మ్. టైమా, మీల్ ఖచ్చితంగా ఏదో ఒక మీల్ ఫ్యామిలీ మీల్ ఉండాలి. ఓకే. ఇండివిడ్యువల్‌గా కాకుండా హ్మ్. నేను తినేషినా, నువ్వు తిను అలా కాదు. హ్మ్. అన్నీ ఒకేసారి పెట్టుకొని అందరూ వడ్డించుకొని మమ్మీ గూడా వడ్డించుకోవాలి. హ్మ్. మళ్ళీ వాళ్ళతో పాటు. వద్దు. హ్మ్. సాక్రిఫైజెస్ వద్దు. మీరు గూడా ఇంపార్టెంట్. మీ హెల్త్ గూడా ఇంపార్టెంట్. అవును. మీరు డిసిప్లిన్ నేర్పించాలి గదా! మీ గోల్ అదే గదా! అవును. మీరు గూడా కూర్చోండి. హ్మ్. గోల్ ఏంటి? మీరిక్కడ ఇప్పుడు తినేయాలి అని టాస్క్ కాదు. హ్మ్. టాస్క్ హ్మ్. ఫినిష్ చేయడం కాదు. ఆ డిసిప్లిన్ అనేది, ఆ మనకు బిహేవియర్ అనేది రావాలి. డెవలప్ చేయాలి. అవును. ఆ బిహేవియర్ పైన ఫోకస్ చేయాలి. హ్మ్. ఏదైనా సరే, ఏదన్నా మీరు మార్పు కోరుకుంటున్నారనుకోండి పిల్లల్లో, హ్మ్. దేర్ బిహేవియర్ అంటే వాళ్ళ ఎమోషన్, వాళ్ళ బిహేవియరే మీ గోల్ ఉండాలి. హ్మ్. ఏదో ఇప్పటికి టాస్క్ అయిపోయిందా అన్నది కాదు మీ ఓకే. ఫోకస్. హ్మ్. యాహ్! ఓకే. మీరు చెప్పినట్టుగా చిన్న పిల్లల విషయంలో అయితే మనం బతిమలాడో ఏదో చేసి తినిపిచ్చి లేదంటే డిసిప్లిన్‌గా అందరం కూర్చొని అలా అలవాటు చేస్తాం. ఓకే. అది అంతవరకు. కొంతవరకు కొంచెం పిల్లలు ఎదిగేసరికి ఈ ఫుడ్డొద్దు, ఆ ఫుడ్డొద్దు హ్మ్. అని చెప్పి రకరకాలుగా అన్నీ వద్దు అని చెప్పి పక్కకు పెట్టేయడం. కొన్ని పర్టిక్యులర్ ఐటెమ్స్‌కి మాత్రమే అలవాటు పడిపోవడం అలా ఉంటుంటారు. చాలా హ్మ్. మంది హ్మ్. ఇప్పటి పిల్లలు అలానే ఉన్నారు. అలాంటి వాళ్ళకి మనం అన్ని రకాల ప్రోటీన్స్, విటమిన్స్ అందాలంటే ఫుడ్ ఖచ్చితంగా అన్నీ పెట్టాల్సుంటుంది. హ్మ్. ఆ పిల్లల్ని మనం ఎలా అలవాటు చేయాల్సుంటుంది మేడం హ్మ్. ఫుడ్‌కి? అంటే దీంట్లో గూడా డిఫరెంట్‌గా ఉంటాయి. హ్మ్. ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళన్నీ అర్థం చేసుకోగలుగుతారు. హ్మ్. వాళ్ళ చేతిలో వన్ ట్యాప్‌లో అంత ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఆ! వాళ్ళకి నేర్పించాలి. ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. ఒక చెట్టు పెంచాలంటే ఎన్ని టైమ్స్ నీళ్లు పోస్తే అది పెరిగి నీకు పండిస్తుంది. అవును. ఆ విలువ వాళ్ళకి తెలిస్తే హ్మ్. ఖచ్చితంగా ఫుడ్‌ని వేస్ట్ చేయరు. హ్మ్. ఫుడ్‌ని ఇష్టపడి గౌరవంగా తింటారు. ఓకే. అండ్ ఫుడ్ ప్రిపేర్ చేసే టైంలో వాళ్ళ హ్మ్. హెల్ప్ కూడా తీసుకోవాలి. "నువ్వెందుకు కిచెన్‌లోకొచ్చినావు? హ్మ్. నడు నువ్వు. బయటకి నడు. హ్మ్. నన్ను డిస్టర్బ్ చేయకు." ఇలాంటి డైలాగ్స్ వాడొద్దు. హ్మ్. "రా, నీకు గూడా ఒక పని చెప్తా. హ్మ్. నాకు హెల్ప్ చేసురా" హ్మ్. అని చెప్పి వాళ్ళని గూడా పిలవాలి. పిలిచి ఏదో ఒక చిన్నదైనా సరే పక్కన, సరే చేయకున్నా పర్లేదు, పక్కన ఉండాలి. నిల్చోబెట్టుకోవాలి. ఓకే. ఇదేంటి? హ్మ్. ఇప్పుడు ఈ అన్నం వండాలంటే ఏమెయ్యాలి దీంట్లో? ఇప్పుడు హ్మ్. కూర వండాలంటే ఏమేం పడతాయి దీంట్లో? హ్మ్. ఎంత క్వాంటిటీ పడుతుంది? జస్ట్ చూడనివ్వండి. ఓకే. వాళ్ళు అడిగితే చెప్పండి. హ్మ్. బట్ ఫోర్స్ చేయొద్దు. ఆ! ఫుడ్ విషయంలో ఎప్పుడు గూడా పిల్లల్ని ఫోర్స్ చేయొద్దు. హ్మ్. ఇష్టం ఉంటే వాళ్ళే తింటారు. హ్మ్. లేదంటే వాళ్ళే చూసి నేర్చుకుంటారు. ఓకే. బట్ ఫోర్స్ చేస్తే ఏమవుతుంది? ఆ ఫుడ్ పైన నెగెటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుందన్నమాట వాళ్ళ మైండ్‌కి. హ్మ్. హ్మ్. అంటే ఈ ఫుడ్ విషయంలో మమ్మీ నన్ను తిడుతుంది. హ్మ్. నాకు ఈ ఫుడ్డే నచ్చదు ఓకే. అనే ఇంప్రెషన్ క్రియేట్ అయితుందన్నమాట. వచ్చేస్తుంది. సో, ఎప్పుడు గూడా ఫుడ్‌కి ఒక రెస్పెక్ట్ ఉండాలి. హ్మ్. ఎక్కడి నుంచొస్తుంది? ఏంటి? ఇప్పుడు అన్నారు చిన్న హ్మ్. పిల్లలంటే ఏదో చేసి తినిపిస్తాం. పెద్దవాళ్ళకంటే అది తినా, ఇది తినా అని. హ్మ్. దేంట్లో ఏముంటుంది? అది మన బాడీలో ఏం చేస్తుంది? హ్మ్. అది చెప్తే మినిమమ్ అర్థం చేసుకుంటారు గదా! అవును. అట్‌లీస్ట్ చాలా వీడియోస్ ఉన్నాయి. హ్మ్. హ్మ్. కార్టూన్స్ ఉంటాయి. అవును. డాక్టర్స్ చెప్పినయి గూడా ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. హ్మ్. వాట్ ఈస్ ప్రోటీన్? వాట్ ఈస్ విటమిన్? అవును. ఇవన్నీ అర్థమవుతాయి. వాళ్ళకి బయాలజీలో గూడా ఇవన్నీ ఉంటాయి. అవును. ఆ! బాడీలో ఇంత మంచిగా ఎందుకు గాడ్ మనకి బాడీ ఇచ్చాడు. ఈ హ్మ్. బాడీని మంచిగా చూసుకోవాలంటే ఏమేమి ఇయ్యాలి బాడీకి ఆ! అనేటి ప్రతి ఒక్కటి అర్థమవుతాయి వాళ్ళకి. హ్మ్. ఇలాంటి ఎక్స్‌ప్లనేషన్స్ వాళ్ళు కూర్చోబెట్టి కరెక్ట్‌గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి. మీకు అవును. తెలియకపోతే వీడియోస్ చూయించండి. అంతే. ఈజీ గదా ఇంకా. అవును.
అసలు ఫస్ట్ ఆ సిట్యుయేషన్స్, ఆ పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి, హ్మ్. ఆ సిట్యుయేషన్ తగ్గట్టు మనం ఎలా చెప్పాలి హ్మ్. అనేది నిజంగా తెలియాలి అంటే మీరన్నట్టుగా ఖచ్చితంగా పేరెంట్స్ సైడ్ నుంచి పేరెంటింగ్ ఉండాల్సిందే. ఖచ్చితంగా. నిజంగానే. అంటే ఇవన్నీ ఆ! మనకు రోజు జరిగేవే ఇదంతా కామన్‌గా రొటీన్‌గా హ్మ్. అనిపిస్తుంది. బట్ మనం మాట్లాడుకునే ఆ! కొద్దీ కదా ఉండాలి. లోపలికెళ్తేనే కదా ఆ! తెలుస్తుంది. అదే ఇప్పుడు గులాబ్ అనిపిస్తుంది. జామ్ ఉంది నా చేతిలో. హ్మ్. ఎంతసేపు నేను చూపిస్తే గులాబ్ జామే అనుకుంటాం. అంతే. నీ చేతికిచ్చి తినమన్నప్పుడే కదా దాని టేస్ట్ తెలుస్తుంది. అవును. అవును. దాని లోతుకెళ్తేనే తెలుస్తుంది ఆ హ్మ్. ఎక్స్‌పీరియన్స్ అనేది. ఓకే. ఇప్పటి వరకి ఒక సైడ్ ఆఫ్ యాంగిల్ పేరెంటింగ్ చూసారు. హ్మ్. మంచి పేరెంటింగ్ నేర్చుకున్న తర్వాత డిఫరెంట్ యాంగిల్ చూస్తారు పేరెంటింగ్. అంటే దానికంటే పీస్‌ఫుల్ లైఫ్ ఇంకేది ఉండదు. హ్మ్. ఇప్పుడు చూడండి మనకున్న టెన్షన్స్, ఈ ప్రెషర్ పిల్లలకుంటాయా? వాళ్ళెంత హ్యాపీ నేచర్ అసలు వాళ్ళది. అవును. అవును. మనమే ఎన్నో విషయాలు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. హ్మ్. ఎంతసేపు మన టెన్షన్స్, మన సిట్యుయేషన్స్ అన్నీ వాళ్ళ మీద పెట్టి, వాళ్ళని అవును. తిట్టడము, కొట్టడం చేస్తుంటాం. హ్మ్. కరెక్టే మేడం. హ్మ్. మీరన్నట్టు ఇందాక సెల్ ఫోన్స్ వీటన్నిటికి మొబైల్స్, టీవీలు, రకరకాల ఎలక్ట్రానిక్ వస్తువులకి అలవాటు పడిపోయారు పిల్లలు. హ్మ్. అయితే ఒక రకంగా మీరన్నది కూడా కరెక్టే. ఎవరి బిజీ లైఫ్‌లో వాళ్ళుండి పేరెంట్స్ అలసిపోయి వచ్చి వాళ్ళొచ్చి రెస్ట్ తీసుకోవడము, వీళ్ళని పట్టించుకోకపోవడము. రీజన్ ఏదైనా చాలామంది పిల్లలు ఇంట్లో పెద్దవాళ్ళు పడుకున్న తర్వాత గూడా వీటిని చూస్తూ టీవీలు, మొబైల్స్ చూస్తూ అలా ఉండిపోయే పిల్లలున్నారు. ఒక్కొక్కసారి పేరెంట్స్ వచ్చి పడుకోండి అని చెప్పినా గూడా లేట్ నైట్స్ అవి చూస్తూ పడుకోకుండా ఉండే పిల్లలు ఉన్నారు. అలాంటి పిల్లల్ని ఎలా దారిలోకి తీసుకురావచ్చంటారు? సీ ఎవ్రీ ఫ్యామిలీకి రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవాలి. బౌండరీస్ అనేటివి కంపల్సరీ అవసరం. హ్మ్. హ్మ్. ఏ ఫ్యామిలీలో అయినా, ఎలాంటి ఏజ్ ఆఫ్ పిల్లలైనా సరే. హ్మ్. అందరూ ఫోన్స్ టీవీ దగ్గర పెట్టి పడుకోవాలి హ్మ్. అనేది ఒక రూల్ పేరెంట్స్ ఫాలో అయితే పిల్లలు ఆటోమేటిక్‌గా ఫాలో అవుతారు. అది చిన్నప్పటి నుంచి నేర్పియాలి వాళ్ళకి. ఓకే. ఈ సిస్టమ్ మా ఇంట్లో ఉంది హ్మ్. అని నెక్స్ట్ రిలేటివ్స్ ఎవరన్నా ఫ్రెండ్స్ ఇంటికొచ్చినా సరే అదే ఫాలో గావాలి స్ట్రిక్ట్‌గా అనేది యూనిటీగా ఉండి అది ఫాలో గావాలి. ఓకే. ఇప్పుడు నాకేదో ఇంపార్టెంట్ వర్క్ ఉంది నేను చేసుకొని పడుకుంటా అనేది ఉండొద్దు. హ్మ్. హ్మ్. పిల్లలు గూడా నాకు కూడా ఎగ్జామ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, అవును. గ్రూప్ స్టడీస్ ఉన్నాయి, అవి ఉన్నాయని వాళ్ళు గూడా ఏదో ఒక ఎక్స్‌క్యూజ్ రీజన్ చెప్తారు. అవును. ఇంకేదన్నా ఉంటే ఎర్లీ మార్నింగ్ లేచి చేసుకో. హ్మ్. బట్ నైట్ 9 ఆర్ 10 మీ ఇష్టం అది. ఓకే. డిపెండ్స్ ఆన్ ఫ్యామిలీ హ్మ్. టైమింగ్స్ వచ్చేసి. సో, కంపల్సరీ పేరెంట్స్ పాటిస్తేనే పిల్లలు గూడా పాటిస్తారు. ఓకే. ఫుడ్ విషయంలో గూడా అంటే పిల్లలకి చిప్స్ కానీ హ్మ్. హ్మ్. జంక్ ఫుడ్స్. ప్యాకేజ్డ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఇస్తుంటారు. హ్మ్. సో, అసలు తెలియకుండానే పిల్లల టిఫిన్ బాక్సెస్‌లో చిప్స్ అని, హ్మ్. హ్మ్. నూడిల్స్ అని, లేకపోతే మైదా, షుగర్ ఏదైతే కంటెంట్ ఉంటుందో, హ్మ్. ఎక్సెస్ సాల్ట్, షుగర్ ఏదైతే ఉందో దట్ ఈస్ టోటల్లీ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఈ హైపర్ యాక్టివిటీ ఏదైతే రీజన్స్ ఉన్నాయో హ్మ్. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్. ఎందుకంటే ఫుడ్‌లో చేంజెస్ జరగకపోతే బిహేవియర్‌లో, బాడీలో చేంజెస్ జరగకపోతే మైండ్‌లో గూడా చేంజెస్ జరగవు. ఓకే. సో, ఇంటేక్ ఏదైతే గుడ్‌గా ఉంటుందో, ఆలోచనలో కూడా అలాంటి మంచి ఆలోచనలు, మంచి బిహేవియర్ ఒస్తాయి. హ్మ్. అది బయోలాజికల్‌గా ప్రూవ్ అయింది కూడా. ఓకే. సో, టిఫిన్ బాక్సెస్‌లో ఇలా అన్నీ గూడా హెల్తీ ఫుడ్స్ పెట్టడానికి ట్రై చేయండి. హ్మ్. డిఫరెంట్, డిఫరెంట్ ఐటెమ్స్ ట్రై చేయండి. చాలా రెసిపీస్ ఈరోజు ఫుడ్ వ్లాగ్స్ అని ఎంతమంది చేస్తున్నారు. అవును. హెల్తీ ఫుడ్స్ అని హ్మ్. చాలా ఉన్నాయి. మిల్లెట్స్ అని, అవును. మల్టీగ్రెయిన్స్ అని ఎక్కువ చాలా ఎన్ని రకాలుంటే అన్ని రకాల వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేయాలి. హ్మ్. నట్స్ అండ్ సీడ్స్. ఎక్కువ ప్రోటీన్ అంటే పన్నీర్, చీజ్, మిల్క్, కర్డ్ ఇలాంటివి ఎక్కువ ఇస్తుండాలి. సో ఓకే. దట్ జంక్ ఫుడ్ పైన వాళ్ళకి అక్కడి సైడ్ వెళ్లరనమాట. హ్మ్. మీరెక్కువ ఆప్షన్స్ ఇవ్వట్లేదు హెల్తీ ఆప్షన్స్. అవును. అందుకే ఈజీ ఏవి దొరికితే అవి తినడం స్టార్ట్ జేస్తున్నారు. హ్మ్. సో ఓకే. ఇలాంటివి అవాయిడ్ చేయాలి. హ్మ్. సో బాడీ హెల్తీగా ఉండాలి, మైండ్ హెల్తీగా ఉండాలనంటే హెల్తీ ఫుడ్ కంపల్సరీ అవసరం. అవును. యాహ్! మనం చూస్తున్నాం గదా! మీరన్నట్టుగా ఫుడ్డు మన ఆలోచన విధానాన్ని చాలా వరకు అది ఖచ్చితంగా. ఆ! ఎఫెక్ట్ చేస్తుంది ఆ! కాబట్టి, దానికి తగ్గట్టుగా ఇప్పుడు జరిగే ఇలాంటివి మనం హ్మ్. ఆపలేకపోయినా కొంతలో కొంత మన కుటుంబంలో ఇలాంటివి పాటిస్తే అన్నా ముందుకు మంచి తరాన్ని మనం అందించిన వాళ్ళం అవుతాము. ఆ ఖచ్చితంగా. బాధ్యత మనందరి చేతుల్లో కూడా ఉంది గాబట్టి, ఖచ్చితంగా. ఎవరింట్లో వాళ్ళు హ్మ్. స్టార్ట్ చేస్తే బావుంటుంది ఇలాంటి మార్పుకి. అంతే గదా ఖచ్చితంగా. మేడం! థాంక్ యూ మేడం. థాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ టైమ్ మరిన్ని మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.